శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశ్యుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశ్యుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా